నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. 13వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడుచింతలపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన డిప్యూటీ తహసీల్దార్ వి భిక్షం, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, మున్సిపల్ చైర్మన్ జామ్ రవి తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించినారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఆఫీస్ సిబ్బంది, రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడుచింతలపల్లి సొసైటీ బ్యాంక్ కార్యాలయంలో తెలుగు తల్లి ఫోటోకి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి జెండా ఆవిష్కరించిన సొసైటీ బ్యాంక్ చైర్మన్ మధుకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుకు రండి. జనవరి కావచ్చు, తెలంగాణ దినం కావచ్చు, విమోచన దినం కావచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే మనం హెడ్ క్వార్టర్లు వేస్తున్నాం. ఇవాళ ఇప్పుడు తెలంగాణ అవతల గ్రామాల ప్రజలు మర్చిపోతున్నారు. కూర్చోవాలంటే హోటల్లో పూట రోడ్ల మీద అడవి కూలీలు కూర్చుండి అవుతుంది. మేము కొంచెం దయచేసి వార్డ్ ఆఫీసులు ఏర్పాటు చేసి మాకు కూడా కొద్దిగా గౌరవం ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంతే. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे गाये तव
రోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎందరో త్యాగదానుల ఫలితంగా ఆత్మ బలిదానాల ఫలితంగా మరి ఆ రోజు కేసీఆర్ చేసినటువంటి దీక్షా ఫలితంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మరి ఇట్లా సంబరాలు జరుపుకునే విధంగా గొప్పగా ఇది మా రాష్ట్రం అని చెప్పుకొని దేశంలో తలెత్తుకునే విధంగా మరి ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కానీ ప్రజలు కానీ అందరూ సంతోషంగా ఉండి మరింత గొప్పగా తెలంగాణ విరజిల్లాలని కోరుకుంటున్నాము. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా సోదరులు చైర్మన్ గారికి, మా కౌన్సిలర్లందరికీ, మా సహచర డైరెక్టర్లకు, మిగతా ప్రతి ఒక్క నాయకునికి, అందరికీ సోదరులకు, ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.